ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ తల ఉంచే బలమైన ఆకర్షణ ఏంటో చెప్పగలరా? డబ్బు, పవర్, మత్తు, ప్రేమ, ఆఖరికి సెక్స్. వీటిల్లో దేనికి కాదు. మనిషి మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ఏ జీవరాశి దాని ముందు నిలబడలేదు. అంత బలమైన శక్తి ఉంది దానికి. అదేంటో తెలుసా? ఆకలి. మీ కడుపులో ఆకలి కేకలేస్తుంటే మీ కెరీర్, లవ్, ఫ్యామిలీ, బిజినెస్ వీటిలో ఏ ప్రాబ్లమ్స్ గుర్తుకురావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెచ్చ ఆకలితో ఉన్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏం తినలేదు. అప్పుడు మీ లవర్ ఫోన్ చేసి ఐ లవ్ యూ బేబీ అన్నారనుకోండి, పెచ్చ ఆకలితో ఉన్నాను, మళ్ళీ చేస్తాను పెట్టే అంటారు. సో పైన చెప్పినవన్నీ ఉన్నా లేకపోయినా బతకగలరు, కానీ ఆకలిని మాత్రం ఏ జీవి అధిగమించలేదు. తమ జానెడు కడుపు నింపుకోవడానికి ఏదో ఒక పని చేసుకుని బతుకుతుంటారు. ఏదీ కుదరకపోతే చివరికి బెచ్చమెత్తుకుంటారు. అందుకే కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఈ భూగ్రహం మనుగడ సాగించాలంటే ఆకలి ఉండాలి. ఈ భూమి మీద సమతుల్యం నిలబడాలంటే ప్రతి జీవి కడుపులో 3 పూట్ల ఆకలి గంటలు మోగాల్సిందే. ఏ ఒక్క జీవి తమ ఆకలిని చంపుకున్నా ఈ భూమే అంతరించిపోతుంది. ఈ ఆకలి కోసం ప్రతి ఒక్కరూ బానిసలుగా పనిచేయాల్సిందే. కంటికి కనిపించని బ్యాక్టీరియా, వైరస్లు తమ ఆకలిని చంపుకుని ఒక్కపొద్దుంటాం, ఉపవాసాలు చేస్తాం అంటే ఇక్కడ నడవదు. అలా చేస్తే ఈ ప్రపంచం అంతా కలేబరాలతో, శవాలతో నిండిపోతుంది. ఒక పక్షి రోజంతా తిరిగి ఆహారం సంపాదించినా, ఒక జంతువు ఇంకో జంతువును వేటాడినా, ఒక మనిషి రెక్కలు ముక్కలు చేసుకున్నా అదంతా తమ పిల్లలు ఆకలితో పస్తులుండకూడదనే. కోట్లకి పడగలెత్తిన ధనవంతుడైనా, కట్టిక దరిద్రుడైనా ఆకలి ముందు అందరూ సమానమే. ఈ ఆకలి మనిషిని ఎలా అయినా మార్చగలదు. నీలో కసిని పెంచగలదు, నిన్ను నిరాశలో ముంచేయగలదు, నీలో కోపం కట్టలు తెంచుకునేలా చేయగలదు. ఇదే ఆకలి కొంతమందిని దేశానికి అధిపతులని చేస్తే కొంతమందిని దేశ ద్రోహులుగా మార్చింది. ఈ ఆకలి బాధలు తెలిసిన వాడే ప్రపంచాన్ని ఏలగలడు. కొంతమంది 3 పూట్లా తిన్నా మిగిలిపోతుంది, కొంతమందికి ఒక్క పూట కూడా దొరకదు. అలాంటి ఆకలికి సంబంధించిందే ఈ బ్రెంచ్ అనే పదం. రీసెంట్గా స్వాతంత్రం అని బుక్ చదివాను. అందులో ఒక సిచ్యువేషన్లో ఈ పదం వాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన దేశం 2గా విడిపోయింది. అప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్, పాకిస్తాన్ నుంచి ఇండియాకి కొన్ని లక్షల మంది వలసలు వెళ్ళారు. అలా వలసలు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి రేషన్స్ ఇచ్చింది. కానీ అవి సరిపోయేవి కాదు. దాంతో వాళ్ళంతా రోజుకి 2 పూటలు మాత్రమే తిని సరిపెట్టుకునేవాళ్ళు. అదెలా అంటే, మామూలుగా మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ 7 నుంచి 10 లోపు చేస్తాం, లంచ్ 12 నుంచి 2 లోపు తింటాం, నైట్ డిన్నర్ 8 నుంచి 10 లోపు తీసుకుంటాం. గవర్నమెంట్ ఇచ్చిన రేషన్తో 3 పూట్ల ఒక కుటుంబం తినాలంటే కాని పని. అప్పుడు ఆ మాత్రం దొరకడమే అదృష్టం. దాంతో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ 2 కవర్ చేసేలా 10 నుంచి 12 మధ్యలో వంట చేసుకుని తినేవాళ్ళు. రాత్రి 7 నుంచి 8 లోపు తినేసి ఒక రోజంతా అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. అలా 10 నుంచి 12 లోపు తీసుకునే ఫుడ్ని బ్రెంచ్ అని పిలుస్తారు. బ్రేక్ఫాస్ట్లో BREని, లంచ్లో NCHని కలిపి బ్రెంచ్ అనే పదం పుట్టింది. ఈ ఆకలికి కాలంతో పని లేదు, యుగాలతో పని లేదు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయింది. అభివృద్ధి అంటూ ప్రపంచం పరుగులు తీస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోట్స్, మెషిన్స్, రాకెట్స్తో స్పేస్లోకి వెళ్తున్నాం. చిన్నప్పుడు అన్నం తినిపిస్తూ అమ్మ చూపించే జాబిలను కూడా చేరుకున్నాం. కానీ జానెడు కడుపులో పుట్టే ఆకలిని మాత్రం జయించలేకపోయాం. ఇప్పటికీ రోజుకి 2 సార్లు మాత్రమే తిని సరిపెట్టుకునే వాళ్ళు ఎంతోమంది. బ్యాచిలర్స్, నిరుద్యోగులు, పేదవాళ్ళు, కూలీనాలీ చేసుకునే వాళ్ళు, మూవీ వర్కర్స్, జూనియర్ ఆర్టిస్టులు, అనాథలు, అడుక్కునేవాళ్ళు, ఇలా ఎంతోమంది కేవలం బ్రెంచ్తో కడుపు నింపుకుంటున్నారు. అదీ దొరక్క రోజులో ఒక్కసారి మాత్రమే తినేవాళ్ళు, ఆ ఒక్క పూట కూడా గతి లేక పస్తులుండేవాళ్ళు ఎంతోమంది. ఎందుకంటే చాలీ చాలని జీతాలు, ఎన్నో ఆశలు, కోరికలు, పెరిగే బాధ్యతలు, తీరని అప్పులు, పైపైకి వెళ్లే ధరలు, తరగని కుటుంబాలు. ఇలాంటి పరిస్థితుల్లో 3 పూట్ల భోజనం అంటే చాలా మందికి సాధ్యం కాని విషయం. దాంతో ప్రతి క్షణం ఆకలితో నిరంతర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో 820 మిలియన్ పీపుల్ ఆకలి కష్టాలు పడుతున్నారు. ప్రతి సంవత్సరం 9 మిలియన్ పీపుల్ ఈ ఆకలికి బలైపోతున్నారు. ఎయిడ్స్, మలేరియా, ఇంకా ఎన్నో భయంకరమైన వ్యాధులతో చనిపోయిన వాళ్ళకంటే ఇదే ఎక్కువ. ప్రతి 9 మందిలో ఒకరు ఖాళీ కడుపుతో నిద్రపోతున్నారు. ఎవ్రీ 10 సెకండ్స్కి ఒక చిన్న పిల్లాడు ఈ ఆకలికి బలైపోతున్నాడు అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. మీరు ఈ పాడ్కాస్ట్ వింటున్న కొన్ని నిమిషాల్లోనే ప్రపంచంలో కొన్ని వేల మంది ఈ ఆకలితో ప్రాణాలు వదిలేశారు. ప్రతి ఒక్కరూ దీన్ని అధిగమించాలని కష్టపడుతూ ఉంటారు. చివరికి ఏదో ఒక టైంలో, ఏదో ఒక స్టేజ్లో గెలుస్తారు. కానీ ఆ గెలుపుకి ఒక్క అడుగు దూరంలో ఆగిపోతారు. తన పొట్టకూటి కోసం డబ్బు సంపాదించడానికి వెళ్ళి, డబ్బు సంపాదించడంలో గెలిచి ఆకలి ముందు ఓడిపోతాడు. ఎంత డబ్బు సంపాదించి, ఎన్ని ఆస్తులు కూడబెట్టినా ఆకలిని మాత్రం తప్పించుకోలేడు కదా. ఈ యుద్ధంలో చివరికి లొంగిపోవడమే గెలుపు.
ఆకలిని జయించే వాళ్ళు ఈ విశ్వంలో ఇంకా ఎవ్వరూ పుట్టలేదు. ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ ముగించే ముందు నా వైపు నుంచి ఒక చిన్న సలహా చెప్తాను. జీవితంలో అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక రోజంతా పస్తులుండండి. దెబ్బకి ఆలోచనలన్నీ పోయి కరెక్ట్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు.